ప్రయాణం బస్సు ఎక్కేదానికి కూడా మహిళలకు ఏ విధంగా ఉందో అలాగే వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం కూడా సౌకర్యం కల్పించారు. అలాగే దివ్యాంగులకి ముఖ్య అతిథిగా చేసినటువంటి నా హృదయపూర్వకమైనటువంటి నా అభినందనలు తెలియజేసి వికలాంగుల కార్పొరేషన్ ఈ కార్యక్రమం గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర నాయకులకి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా లోకోమోటర్ మొబిలిటీ ఇష్యూ ఉన్నటువంటి వారికి అతి ముఖ్యమైనటువంటి అసెట్ ఈరోజు 100% ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. మీకు అందిస్తున్నటువంటి ఈ 3 వీలర్ ఏదైతే ఉందో ఇది మీరందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మీ జీవితం మొత్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పరికరం. ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మనకి ఏది మంచి చేశారో అలాంటి మంచి వారి గురించి 10 మందికి చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని తెలియజేస్తున్నా. ఇందాక నా దృష్టికి తీసుకొచ్చారు, నిజమైన దివ్యాంగులకు కొద్ది వెరిఫికేషన్ లో ఇబ్బందులు ఉన్నాయని. వాటన్నిటినీ కానీ త్వరలోనే పరిశీలిస్తాం. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నకిలీ సర్టిఫికేట్ తీసుకోవడం. చైర్మన్ సార్ గారికి, నారాయణ స్వామి గారికి, మన ఏడు సార్ గారికి అందరికీ పేరున నేను ఒక ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తాను. బద్వేల్లో రోజు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ స్కూటీ వల్ల ఆ ఇబ్బందిని అధిగమించి మేము మా లైఫ్లో సెల్ఫ్గా మూవ్ అవ్వడానికి సహకరించినందుకు ఎన్డీఏ చంద్రబాబు సార్ గారికి, నారా లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, అందరికీ ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పేరు